సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికి వందనములు. నేటి యొక్క వాగ్దానము కీర్తన 147 3వ వచనం. గుండె చెదిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఆర్థికమైన బలహీనమైన ఉపాధి లేని ఒక పరిస్థితిలో నువ్వు దిగులు చెందుతూ వేదన పడుతూ ఆందోళన చెందుతున్నావా? ప్రియ కుమార కుమార్తె, భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గుండె చెదిరి వారిని బాగు చేయవాడు, గాయపడి వారిని కట్టువాడు ఆయనే. ఈ ఉదయకాల సమయంలో నీతో ఎవరు ఉన్నా లేకపోయినా, నేను ఎవరు సహకరించినా లేకపోయినా, నేను ప్రేమించేవారు ఉన్నా లేకపోయినా, నా ప్రియ కుమార కుమార్తె, నీతో ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నారు. ఆయన మనల్ని బాగు చేయవాడు, ఆయన మనల్ని కట్టువాడు, ఆయన మనకు సహాయం ఇచ్చేవాడు. ఆయన జీవితంలో ఎలాంటి వ్యాధులు వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆయన నిన్ను ఆదరించేవాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నట్లయితే, నువ్వు వేడుకున్నట్లయితే, ప్రియ కుమార కుమార, ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను ఆదరించే దేవుడు. భయపడక, ఆందోళన చెందక, నిరాశపడక, అయ్యో నేను చాలా దినాలు ఏడుస్తున్నాను, నా దుఃఖాన్ని ఎవరు నివారించాలనుకున్నావేమో, గుండె చెందిన వారిని బాగు చేయగల సముద్రం క్రీస్తు మనతో ఉన్నాడు. ఈ దినాన మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నువ్వు బాధపడుతున్నావా? ప్రభువైన యేసు క్రీస్తుకి సహాయకుడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడా దేవా, నీకున్నా నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దీవించండి, ఆశీర్వదించండి, నీ హస్తాల వారిని బలపరచండి, నీ సమృద్ధికరంగా ఉంచండి తండ్రి. ఇగో వారికి ప్రతి వేదన యేసు నామమున తొలగించండి. ఆయన ప్రతి బాధలు తీసుకోమంటున్నాను దేవా, నీకున్నారు. నీ కృపాక్షేమలతో నింపి ఆశీర్వదింపచేసి ఫలింపచేసి నీ సమృద్ధి నుంచి వారికి ప్రతి వేదన తీసుకోమని, ఉదయ కాలశంలో వారే మొరపెడుతుండగా ప్రతి మొరను మీరు ఆలకించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ప్రభువైన యేసు క్రీస్తు మీకు తోడైన గాక. ఆమేన్.